కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనము సోమశిల ముంపు గ్రామాలైన ఎగువ పట్టప్రాయ గ్రామానికి చెందిన రావి గోపాలయ్యకు స్వామితో ఉన్న అనుబంధాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాము. ఎన్నో సంఘటనల్లో గోపాలయ్య ప్రత్యక్ష సాక్షిగా ఉండి స్వామి సేవలో పాల్గొన్నవారు. ఈరోజు మరికొన్ని విశేషాలు అవన్నీ చూద్దాం. ఆత్మీయులారా, చాలా సంతోషంతో కూడిన అభివందనం, ఆహ్వానం. స్వామి భక్తుల సత్సంగానికి మనందరం సమావేశమై శుభకరమైన, శ్రీకరమైన, సుశోభితమైన రీతిలో వారి కృపా విశేషంతో జరుపుకుంటున్న సత్సంగం ఇది. చాలామంది ఆత్మీయులు, గురుబంధువులు ప్రపంచవ్యాప్తంగా శనివారం ఎప్పుడొస్తుందా, ఎప్పుడు చూడగలుగుతామా అని ఎదురు చూస్తున్న ప్రతి వారికి నమస్సుమాంజలి ఘటిస్తూ స్వామి అభీష్టమే మన ఈ సత్సంగమని సవినయంగా మనవి చేస్తూ కొనసాగించుకుందాం సత్సంగాన్ని. ఈరోజు స్వామి భక్తుల ఒరవడి ఒక వరుసలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో పోయిన వారం, ఈ వారం కూడా రావి గోపాలయ్య ఆయన పేరు. కానీ ఆయన అందరికీ తెలిసింది గోపాలయ్యగా, స్వామి భక్తుడు గోపాలయ్యగా, స్వామి సేవకుడు గోపాలయ్యగా అనుకోవాలేమో. స్వామి చరిత్ర పరిశోధనకు మనం ఏ ఊరు వెళ్ళినా, ఎవరిని కలిసినా వాళ్ళు స్వామి భక్తుల గురించి, స్వామి సన్నిహిత సహచరుల గురించి, ఆయన దగ్గరుండి మెలిగిన వాళ్ళలో ఎవరి గురించి చెప్పిన సందర్భమైనా ఈ గోపాలయ్య ప్రస్తావన వస్తుంది. ఆయన గురించి ఏం చెబుతాడంటే, ఆయన బాగా కష్టపడేవాడు, ఏ పని చేసినా ఒళ్ళు వంచి పనిచేసేవాడు, కడుపు నిండా తిండి తిని ఒంటి నిండా కష్టపడిన వాడెవడు అంటే గోపాలయ్య అని చెప్పేవాడు. స్వామివారిని ఎక్కువగా మోసిన వారిలో కూడా ఈ గోపాలయ్య ఉన్నారు. అట్లా ఒకసారి చెర్లోపల్లికి చెందిన పెమ్మసారి శ్రీనివాసుల నాయుడిని స్వామి నల్లగొండలకు పోవాలి, బండి తీసుకున్నారు అని అడగడానికి వెళ్ళారు. అయ్యా, వాగు ఉధృతంగా ఉంది, ఇప్పుడు బండి ఎట్లా పోతాము అని అంటే, స్వామి దగ్గరికి వస్తే వంచె కట్టుకొనైనా పోవాల్సిందేనయ్యా అంటారు. వంచెగట్టి గోపాలయ్య, ఆ శ్రీనివాసుల నాయుడు స్వామిని మోసుకొని పోతుంటే నది మధ్యలోకి వచ్చిన తర్వాత ఆపండి అని స్వామి కాసేపు నదిలో స్నానం చేయడానికి, ఏరు దాటిన తర్వాత ఈ శ్రీనివాసుల నాయుడు గురించే నేను ఇంత దూరం వచ్చానని ఆయనకు ఒక ప్రమాణ పత్రం రాయించడం జరిగింది. అట్లా ఎన్నో సందర్భాల్లో ఈ గోపాలయ్య ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఓం నారాయణ ఆదినారాయణ సర్వే జనాం సుఖినో భవంతు. సోదరులారా, ఇప్పుడు ఇది తొలిసూరి వాళ్ళ ఇదితో నేను బైక్ పట్టుకోవడమే నా లైఫ్లో ఇదే మొట్టమొదటిసారి. తర్వాత నా చిన్నతనం నుంచి మా అమ్మగారి పేరు పెంసాని రాఘవమ్మ గారు, మా నాన్నగారి పేరు పెంసాని వెంకమనాయుడు గారు. అమావాస్యకి అప్పుడున్న పూరిళ్లలో మా అమ్మగారు ఆవు పేడతో అలగడము, ఆవు పంచదాన్ని ఇంట్లో చల్లడము, ఆమె వీర్రాఘవ స్వామికి ఒక పొద్దుంటా ఉండేది. దాని ద్వారా వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు ఆయన దేవుడుగా పిల్లోడ పుటాలించి నన్ను తీసుకొని పోయి ఉండేది. ఆ చిన్నతనంలో సుమారు 1962-63 దాకా స్వామివారు నడుస్తున్నట్టుగా గుర్తుంది. ఆయన వచ్చిన ఒక్క ముసలామి సాయిబనేని శుభలక్ష్మమ్మ ద్వారా ఆ చింత చెట్టు కింద కూర్చొని అన్నం ఒకే తూరి, వేడి వేడి అన్నం, రెండో తూరి మారు పెట్టడం అట్ట వీలు పడేది కూడా కాదు. పెడితే ఆయన తెల్లని గుడ్డ ముసుకేసుకొని ఆయన ఎప్పుడు మన మాదిరి కూరను మజ్జిగను అట్ట తింటాడా లేదా అనేది మాత్రం చూసింది ఒట్టి మాటలు, చూడనే లేదు. ఆయన చుట్టుపక్కల ఉన్న కోళ్లకు, కాకులకు, కుక్కలకు ఏ కనపడినా చుట్టూ శ్రేయడమే. ఆ తర్వాత ఎప్పుడు తింటాడా లేదనేది కూడా గమనించింది మాత్రం గుర్తులేదు.
ఆ చెయ్యి కడుక్కోవడము, ఆ తెల్లని వస్త్రం నెత్తినేసుకొని చాలా స్పీడ్గా నడిచే మనిషి. మా కొండ దగ్గరలోనే 1 కిలోమీటర్లోనే కొండ ఉంది. ఆ కొండ మీదగా నేరుగా వెళ్ళిపోయేవాడు. ఆయన ఎప్పుడో ఇక సాయంత్రం 5 గంటలకో 6 గంటలకో తిరుక్కొని వచ్చిన తర్వాత గోపాలస్వామి, ఇప్పుడు కోటితీర్థంలో ఉండే గోపాలస్వామి, ఇక్కడున్న ఈ సమాధులైన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి బంతలు, ఎక్కువ పచ్చి బంతలు దగ్గరలోనే ఉన్నాయి మాకు అడవి. ఆ బంతలు పెట్టి నేను బండి కట్టుకొని పోవడం, బంతలు పేర్చుకొని రావడము, ఆ పచ్చి బంతల్ని పేర్చి తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఒక చీటీ రాసి మాత్రం కట్టేవాడు బంతలకి, పచ్చి బంతలకి. అవి ఇక తెల్లవారు ఆయన పంగాలు కడుతూ కుండం ఎగదోసుకుంటూ ఆయన ఏదో లోకంలో మాట్లాడుతూ ఉండేవాడు. చుట్టూ అందరూ పడుతుండేవాడు. కానీ ఒక్కరిని కూడా ఫస్ట్ ఉండిచ్చేది మాత్రం ఎప్పుడు లేదు, ఎంతమంది వచ్చినా పల్లెల్లో మాత్రం. అట్లా అప్పుటాలించి తెలుసు. తర్వాత నాకు తెలిసిన ఇదిలో ఒక తూరి నారాయణదాస్ తోటలో ఉన్నప్పుడు మంచి వర్షాకాలం, చెరువుల నుండి కందులు బారి అసలు కదలలేని రోజుల్లో నల్లగొండలకు పోవాలి, నల్లగొండలకు పోయి సిద్ధలయ్య కొండల్ని నల్లగొండలు అనేవాడు స్వామి, కలిసాడు సిద్ధలయ్య కొండల్ని. అప్పుడు అంతలా వర్షంలో అసలు కదిలే బండి ఎద్దులు కదిలే పరిస్థితి కూడా కాదు. ఇంకా ఆయన చెప్పిండు అంటే బండి కట్టినా కట్టకపోయినా ఆడుండే శిక్షుడైనా ఉంచి కట్టైనా మోసుకొని ఆ ప్రదేశానికి పోవాల్సిందే, తప్పదు. ఇంక ఊరుకుండీడు. ఎంత కష్టపడైనా ఆయన చెప్పిన స్థలానికి తప్పనిసరిగా చేర్చాల్సిందే. అప్పుడు ఆమె నా గోపాలస్వామి నా దగ్గరకు వచ్చి, స్వామి మొండికేసుకోండి, ఇంకా మేము బండి పాలేదు, ఎద్దులు పాలేవు అనుకుంటే మన ఇద్దరం మోసుకొనైనా పోవాల్సిందేనని చెప్పి తగులుకున్నాడు ఇప్పుడుండే గోపాలస్వామి. అప్పుడు సరే బండి కట్టుకొని మాకు దగ్గరలో ఉన్న స్వామి కాడికి స్వామి బండి కట్టి బండి జల్ల వేస్తే ముందు పక్క లేళ్ళు కూర్చుండేవాడు గోడలోను, తర్వాత మధ్యలో సామాన్లను వేయడం, తొలిసేవ మాత్రము వెనక పక్క కూర్చుండేదాన్ని. అమ్మని తోడుకొని కొంత దూరం వచ్చి కలిసేడు దాని నుంచి రోడ్డు దిగి కింద సవుళ్ళ మీదగా సిద్ధలయ్య కోనకు పోవాలంటే ఒట్టి సవుళ్ళు, అంతలో వర్షానికి పోయేది చాలా కష్టమైంది. ఆ ఎద్దులు ఎట్ట లాక్కొని పోయినాయో ఎట్ట పాగలమో మాకే అర్థం కాలేదు. తర్వాత ఆడ మర్రి చెట్టు ఉంది, ఈ పక్క మర్రి చెట్టు, దక్షిణ పక్క ఏటి ఒడ్డున సిద్ధలయ్య కొండ కాడ, ఆ పక్క మాత్రం మర్రి చెట్టు లేదు, మెట్లు ఎక్కిపోయే మెట్లు. ఆ మర్రి చెట్టు కింద దించినాము. అసలు ఈ పక్కకు ఆ పక్కకు తన్ని పారుతుంది, అవతలకు దాటుకొని పోయి అలిపోయి సఖ్యమయ్యే పని మాత్రం కాదు. అప్పుడు ఆ గోపాలస్వామి నేను మంచి వయసులో ఉన్నాం కాబట్టి ఇద్దరు ముందు దిగిపోయినాం. దిగి అవతలకు దాటుకోగలమా, స్వామి దాటించగలమా అనే దానికి ఇప్పటికే బాగా మాకే ఎంత లోతు వచ్చి అసలు తోసుకొని వెళ్ళిపోతాము. ఇంకా స్వామిని ఎట్టుకొని పోవాలనేది అర్థం కాలేదు. ఆమె ఈ గోపాలస్వామి చెప్పిండు, స్వామి చాలా కష్టంగా ఉంది, బాగా విపరీతంగా తోసేస్తుంది, ఎట్ట బాగోళం స్వామి అంటే, బెల్లగొడ్డ పోయా ఉంచి కట్టండి అయ్యా, ఇద్దరు ఎత్తుకొని పోతుండ్రా, తలగుడ్డ చుట్టుకొని పేన కాగితము గడ్డ కర్పూరము అగ్గిపెట్టి తలగుడ్డలో పెట్టుకొని బండి అయినా నువ్వు పదండి అయ్యా ముందు ఆలస్యం చేస్తుందని తగులుకున్నాను. ఆయన చెప్పినాక ఆలస్యం చేసినా ఒట్టుకుంటే పొడు కాదు, ఆయన కనపడుతుంది, మనకేం అర్థం కాకపోయి పాగాలమా లేదని. ఆమె సరే ఉంచి కట్టుకొని తప్పక ఆయన చెప్పినట్టు అన్నీ చేసి ఇద్దరు ఒకరు ముందు ఒకరు వెనక కర్ర ఉద్యోగానికి పెట్టుకొని బాగా పైకి కూర్చుంటే ఆయన మేము నీళ్ళలో దిగినాక మాకేమో చేస్తూ వయసులో ఉన్నాం, సరిగ్గా ఈ తలే కనపడుతుంది కానీ స్వామికి ఏం కనిపించినోడు కాదు. సగం దూరం పోయినాక ఇంకా దగ్గరలో అంత దూరంలోనే ఒడ్డు ఉంది, అవి ఎక్కేద్దాం అనుకుంటే ఏమైనా పోతుంది, స్నానం చేయొద్దంటయ్యా, కాళ్ళు లేవు చేతులు ముడుకొని ముందర మేము భయపడి వస్తాము, స్నానం చేయొద్దంట ఏమైనా పోతుంది అంటుంది అంటాం. సరే ఇంక నిలబడినాము. నిలబడిన తర్వాత ఇద్దరు ఉంచులో నుంచి తీసి పక్కన తూరు బరముట బారద్దండి, అది ఏరు బాగా తోసుకొని నిలబడితే నేనేమో స్వామి ఎలా పోతాడో పుట్టుకోవాల్సిందే అని చెప్పి భయపడి కిందకు పోయినాను. గోపాలస్వామి మాత్రం స్వామిని పుట్టుకొని ఏటికి ఎదురు మళ్ళీ వచ్చి గమ్మునెట్టు పండబెట్టినాం. అట్టే పైన నీళ్ళ మీద పేడ పడక మాదిరి తేలి మొక్క రుద్దుకుంటాను ఆయన. 2 నిమిషాల సేపు అట్నే చూసిను. సరే ఇంక మళ్ళీ తర్వాత ఉంచులు గొచ్చులు పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి సరే నేను ఇంకా దేవాలయం కాడికి పోయి ఆడ దించమంటాడేమో, ఈ గడ్డ కర్పూరం వెలిగించమంటాడని నేను అనుకుంటా ఉన్నాను. ఆడికి పోయినాక ఏడగాదయ్యా కొండ మీద మౌన స్వామి ఒక ఆయన ఉండి విఎన్ శాస్త్రి గారు, ఇప్పుడు నరసింహకొండ మీద ఉన్నాడు ఆయన. ఆయన గుహ చిన్నది ఉంది, ఒక తొలుగు మాత్రం కొండ మీద పైన, ఆడికి ఎత్తుకొని పొమ్మని. ఆడికి ఒక పక్క ఎత్తు ఒక పక్క తొగ్గ వద్దు మొయ్యడం చాలా కష్టమైన పని అండి, కొండ రాళ్లలో మోసుకొని పైకి పోవాలంటే మాకు. సరే అట్నే ఎత్తుకొని పోయినాము. ఆడ సదరమైన బండ ఉంది, ఆ బండ మీద దించమన్నాడు, దించినాము. ఆయన చిన్న తొలుగు పెట్టుకొని అంత గుహ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంక నేను చీమ కూడా లోపలికి పోలేదు.
ఆ మౌస్వామి ఉంది కాడ. ఆడ దించిన తర్వాత ఆడికి ఏం లేదు, ఒక లోకము దాంట్లో సగము 3 సార్లు అట్నే అని ఆ బండి ఆయనకు ఆ ఆస్తి కోసద్దని రాయ్యా వెనకనండి. అది ఒక్క మాటే, ఇంకేం లేదు అందులో. నాకు బాగా గుర్తుంది కాబట్టి ఆ తర్వాత గడ్డ కర్పూరం వెలిగించి దండం పెట్టుకోమని అయ్యాను. అంతవరకు ఆ మంది దించుకొని కిందకి దించుకొని వచ్చేసేసాను. మళ్ళీ నరసయ్య స్వామి ఆశ్రమం అని ఉంది ఇంకొంచెం దూరంలో, అక్కడనే ఆడ దించేసేసాను. ఆడ భర్త చేశారు అందరూ. అది ఒక ఇద్దండి తొలిసూరి చూసింది. చాలా సందర్భాల్లో గోపాలయ్యని ప్రతి ఒక్కరూ తలుచుకోవటం జరిగింది. వేలూరు రామానాయుడు ఒకసారి ఇలా చెప్పారు, తిక్కారప్పాడు మునుసబు వెంకట సుబ్బానాయుడు మనకి స్వామి గుండానికి చాలా బళ్ళ కట్టెలు, 100 బండ్ల కట్టెలు మనకి ఆశ్రమానికి తోలిచ్చారు. ఆ విధంగా తోలేటప్పుడు కొద్ది రోజులు ఒక 5-6 సంవత్సరాల పాటు రామానాయుడు ఊరికి పోకుండా గొలగమూడిలోనే ఉండిపోయారు. అట్లా ప్రతిరోజు వీళ్ళ బండితో కట్టెలు తోలేటప్పటికి ఒక బండి తోలే లోపలనే గోపాలయ్య మళ్ళీ ఇంకో పెద్ద మాను మళ్ళీ 2వ బండికి రెడీ చేసి ఉండేవాడు. అంత కష్టం చేసేవాడు, చాలా బాగా అక్కడ ఆశ్రమంలో పనిచేసేవారని రామానాయుడు కూడా తలుచుకున్నారు. వేలూరు రామానాయుడు ఒక మాట చెబుతాడు. ఆయన చెప్పేప్పుడు మనంతా విన్నాం. ఒక చెరువు గట్టు మీద ఉండే కట్టెలు స్వామి గుండానికి కొట్టుకోమన్నారు. అంటే అన్ని చోట్ల అందరూ కొట్టుకోమని చెప్పలేదు. కొంతమంది అయితే దానికి ఊరు కట్టుబాట్లు కూడా చేశారు. సరే, అక్కడ చెరువు గట్టు మించి కొట్టుకోమన్నారు. వీళ్ళు వెళ్ళి బండిదోలకు పోయి బండిలో కట్టెలు పేర్చి అది గొలగమూడి దుని దగ్గర చేర్చి మళ్ళీ వచ్చేలోగా మరో బండి కట్టెలు కొట్టి పెట్టి ఉండేవాడట గోపాలయ్య. అందుకని శ్రమజీవిగా స్వామి భక్తులలో పేర్కొనదగినవాడు. స్వామి చెప్పిన కష్టం చేస్తూ ఉండు అన్న మాటను గుర్తుగా నిలిచిన మనకు పరిచయమైనటువంటి ఒక పెద్ద ఆయన రావి గోపాలయ్య. ఆయన ఎన్నో సంఘటనలకు స్వామివారి జీవితంలో ప్రత్యక్ష సాక్షి. ఆయన మన పట్ల ఎంతో ఆత్మీయంగా గౌరవపూర్వకంగా ఉండేవారు. మనం ఎప్పుడు వెళ్ళినా ఎంతో సమాదరించేవారు. స్వామితో ఉన్న భక్తులు ఎలా మెలుగుతారో దానికి ఉదాహరణగా నిలిచినవారు. అంతేకాకుండా అక్కడ మనం కోటి తీర్థంలో కొన్ని సత్కార్యాలు నిర్వహించినప్పుడు ఒకసారి నామస్మరణము అట్లాంటివి, వాటన్నిటిలో ఆయన పూర్తి సహకారం అందించడమే కాక చాలా ప్రశంసాపూర్వకంగా భుజం తట్టి మనకు తోడు నిలిచినటువంటి స్వామి భక్తుడు ఆయన. అంతేకాకుండా ఆయన జీవితంలో స్వామి పేరు మీద ఎవరక్కడికి వచ్చినా వాళ్ళకు భోజనం పెట్టాలి. ఎంత కష్టపడి అయినా సరే ఆ యజ్ఞాన్ని నిర్వహించాలి. ఎన్ని వ్యతిరేక పరిస్థితులైనా ఉండవచ్చు గాక ఆ పని మాత్రం సానుకూలం అవ్వాలి అనే దృష్టితో కనిపించిన వ్యక్తి గోపాలయ్య. ఆయన మనకు ఇక్కడ గొలగమూడి రోజుల నుంచి పరిచయం, కానీ చివరి రోజుల్లో మరింత సన్నిహితం.